హాయ్ హలో వెల్కమ్ టు పోస్ట్ 360. నేను మీ మురళీ రాప. మీరు ఇప్పుడు నేను ఒక సామెత చెప్తా, అది ఇప్పుడు విన్నారా లేదా చెప్పండి. మా గుంటూరులో విరివిగా వాడుతూ ఉంటుంది. మొక్కేవాడికి ఎవడు వరం ఇవ్వడు, కానీ తన్నేవాడికి మాత్రం కంపల్సరిగా వరాలు వస్తాయండి. అంటే ఇప్పుడు ఈ సామెత చెప్పడానికి గల కారణం ఏంటంటే, గత ప్రభుత్వంలో ఎవరైతే గవర్నమెంట్ ఎంప్లాయీస్ ఉన్నారో వాళ్ళ పనులు వాళ్ళు చేసుకునేవారు. ప్రభుత్వం వాళ్ళని ఎటువంటి స్పెషల్ పనులకు ఉపయోగించేది. ఎందుకంటే వాళ్ళ జీవితాలు వాళ్ళే, వాళ్ళ స్కూల్లో బిజినెస్ నాడు నేడుతో స్కూల్ అన్ని మారిపోయినాయి. ప్రభుత్వ ఉద్యోగులు వాళ్ళ పనులు టైం టు టైం వచ్చి వెళ్ళిపోయే విధంగా అప్పుడు ప్రణాళికలు జరిగాయి. కానీ ఇప్పుడేంటి, ఇప్పుడు కూటమి ప్రభుత్వం అద్భుతమైన ఆఫర్ తీసుకొచ్చింది ప్రభుత్వ ఉద్యోగులు. ఈ ఆఫర్ వ్యాలిడిటీ ఏంటంటే, అసలు ఎవరైతే వైఎస్ఆర్ జిల్లాలో మహానాడు జరుగుతుందో అది అందరికీ తెలుసు కదా. మహానాడు టీడీపీ వాళ్ళు చేస్తున్నారు. 27, 28, 29 డేట్స్ అని అందరికీ తెలుసు. అయితే మహానాడు వేదిక వద్ద విఆర్ఓలకు గాయాలు. విఆర్ఓలు అక్కడ ఏం పిక్తున్నారు? విఆర్ఓలు అక్కడ ఏం పిక్తున్నారు అంటే, ఒకసారి వచ్చి వెరిఫికేషన్ చేసుకొని చెక్ చేసుకుని వెళ్ళిపోతారు. కానీ వీళ్ళు చేసే అది కాదు. స్టేజ్లు కడతాలు, అయ్యే అతికించటాలు, స్టిక్కర్లు అతికించటాలు ఇవి చేస్తున్నారు. ఫ్లెక్సీలు నిలబెడతారు, ఇవి చేస్తున్నారు. బారికేట్లు మీద పడి 2 విఆర్ఓలకి గాయాలు. బాగుందా? దోలతీరి దిగిందా? ఓకే. గాయపడిన వారు అట్లూరి మండలానికి చెందిన విఆర్ఓలు దొరబాబు సుబ్బన్నగా గుర్తింపు. దొరబాబు సుబ్బన్నని ప్రభుత్వం స్టేజ్ డెకరేషన్ కోసం, అదే విధంగా వేరే వేరే పనుల కోసం మహానాడు సభ ప్రాంగణాన్ని అందంగా తీర్చిదిద్దడం కోసం వాడుతున్న క్రమంలో పెద్దది కూలి, మెటల్తో కట్టినటువంటి స్టేజీ పెద్దది కూలి వాళ్ళ నెత్తులు బుర్రలో పగిలిపోయింది. అంటే వారిని రిమ్స్ హాస్పిటల్కి తీసుకెళ్తున్నారు. ఆ హడావుడి మొత్తం మీకు కావాలంటే ఇప్పుడు వీడియో చూపిస్తే ఒకసారి చూడండి, ఎంత దారుణంగా ఉంది. చూశారు కదా, ఇది జరుగుతుంది. ఈ మహానాడంలో పనిచేయడానికి, ఈ సభ కోసం పనిచేసిన అందరు ప్రభుత్వ ఉద్యోగుల్ని విచ్చలవిడిగా వాడుతూ జీవో కూడా రిలీజ్ చేసినట్టున్నాడు. అది కాపీ కూడా మీకు పెడతాను, పక్కన చూడండి. మొత్తానికి అధికార దుర్వినియోగం బీభత్సంగా జరుగుతుంది. డబ్బు దుర్వినియోగం జరుగుతుంది. హెలికాప్టర్లు కొనుక్కుంటా ప్రజలకి ఈ సంక్షేమాన్ని అందించకుండా అధికార దుర్వినియోగం జరుగుతుంది. వీళ్ళంతా అక్కడ ఎంఆర్ఓ ఆఫీస్ లో చాలా పనులు ఉంటాయి. వీఆర్ వాళ్ళకి అన్ని పక్కన పెట్టి వచ్చేసి ఇక్కడ మహానాడులో వర్క్ చేయాలి. తలాలు పగల కొట్టుకోవాలి. ప్రాణాలు పోతే ఎవరి రెస్పాన్సిబిలిటీ? అంటే ఏమంటారంటే, చంద్రబాబు నాయుడు గారు అడుగు పెడితే పుష్కరాల్లో ఇన్ని ప్రాణాలు పోయినాయి, టీటీడీ దేవస్థానంలో ఇన్ని ప్రాణాలు పోయినాయి, ఇక్కడ ఇన్ని ప్రాణాలు పోయినాయి, ఆయన లెగ్గే మహా భయంకరమైన లెగ్గు అంటుంటారు. లెగ్గు గిగ్గే ఉండదు. అసమర్థత, నిర్లక్ష్యం, చేతగానితనం, ఏవుడెటిపోతే మాకెందుకులే, ఎవడ చస్తే మాకెందుకులే, మేము సురక్షితంగా ఉన్నాం, మా డబ్బులు మాకుంటే చాలే, ప్రజల ఎటుపోతే మాకెందుకు, హెలికాప్టర్లో తిరగాలని ఓ రోజున ఇవన్నీ కలిపితే అధికార మతంతో వచ్చినటువంటి, బలుపుతో వచ్చినటువంటి, గర్వం వెనక ఉన్నటువంటి మనస్తత్వం అన్నమాట. సో ఇప్పుడు వీళ్ళని కూడా చూడండి, పడిపోయినవి ఎంత దారుణంగా. ఈ మొత్తం నెత్తి మీద పెడితే స్పాట్లు ఇంత పెద్ద దెబ్బలు ఉన్నాయి. మీకు చూపించలేకపోతున్నాను, కానీ ఆ వీడియోస్ తల పగిలి అలా నడుచుకుంటా నీరసంగా వెళ్ళిపోతుంది. ఏందోతే మీ పనులు మీరు చేసుకుంటారా కాదు, పక్కనోడి పనులు చేయాలా, వాడి చెక్కాలా, వాడి సొల్లు వినాలా, వాడి దాంట్లో దూరాలా, వాడు ఇలా ఉంటే గవర్నమెంట్ ఉద్యోగుల పరిస్థితి ఇలాగే ఉంటుంది. మనకేమో మంచిగా మీ బతుకులు మీరు బ్రతకండి, నా బ్రతుకు నన్ను బ్రతకనివ్వండి, మీకు కావాల్సిన నేను ఇస్తానే కూడా వద్దు. మీ దగ్గర నుంచి లాక్కునేవాడు, మీ వర్కులు చేయకుండా వాడి వర్కుల కోసం వాడుకునేవాడు, మీకు ఏమి ఇవ్వకుండా వాడే తినేవాడు, ఇట్లాంటి జనాలు చుట్టుపక్కల ఉంటారు. వాళ్ళు కావాలి మీకు, అంతే కదా. ఎంజాయ్. ఈ వీడియో పైన మీ ఒపీనియన్ ని కామెంట్ రూపంలో తెలియజేయండి. మురళీ సైనింగ్ ఆఫ్. థ్యాంక్ యూ సో మచ్.